గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మూడంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు. ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. భరాసా ఎంపీ కేకే, మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు. పంజాబ్, హర్యానాలో లాఠీచార్జ్. ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. భరాసా అధినేత కేసీఆర్. ఆపత్కాలంలో యాప్. అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ అయినా సీఎంగా కొనసాగవచ్చు. చట్టంలో రాజీనామా నిబంధన లేదు. కేజ్రీవాల్పై న్యాయ నిపుణులు. దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరి విరాళం. భాజపాకు 2,471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు. పిటిషనర్ల ఆరోపణ. ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం. ప్రశాంత్ భూషణ్. విచ్చలవిడిగా ప్రైవేట్ నిఘా. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు. 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్రపైన ఆరా. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం. అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు. 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు. అన్నారం, మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు? డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా? పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం. ట్రయల్ కోర్టుకు వెళ్లండి. బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఆమె అరెస్టులో రాజ్యాంగబద్ధంపై ఈడీకి నోటీసులు. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. 7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి. 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశం. ఆప్ అగ్రనేత కుంభకోణం సూత్రధారని ఛార్జిషీట్లో స్పష్టీకరణ. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ. ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు. ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు. మరో 2 భరాసా అభ్యర్థుల ఖరారు. మెదక్ వెంకట్రామిరెడ్డి, నాగర్ కర్నూల్ ప్రవీణ్ కుమార్. ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్. పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ. సంధ్య, అక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. హైదరాబాద్ శివారు పరిశ్రమలలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ. 8.99 కోట్ల విలువైన 90.48 కిలోల మెథపెడ్రోన్ స్వాధీనం. ఇప్పుడు సాక్షి. నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి. మరో 2కి బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఖరారు. బెండింగ్లో నల్లగొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలు. మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ. మత్తు చుట్టాలే. సంధ్య, అక్వా ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు. దామర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం. ఆలపాటితో వ్యాపార బంధం. బాలయ్య చిన్నల్లుడు. భరత్ కుటుంబంతో బంధం. పురంధేశ్వరి కుటుంబంతో వ్యాపార స్నేహబంధం. దామచర్ల సత్య నారా లోకేష్కు ముఖ్య అనుచరుడు. పొత్తు భరోసాతోనే డ్రగ్స్ దందాకు బరితెగింపు. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్య, అక్వా పాత్ర. డ్రగ్స్ దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం. సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 3, 1 సిపిఐ ఎమ్మెల్యేకు జారీ. వారి ఎన్నికలు సవాల్ చేస్తూ 3 బెంచ్ల వద్ద 7 పిటిషన్ల విచారణ. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. వచ్చే నెలలో వేర్వేరుగా విచారణ. అసలు కుట్రదారు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయనే కీలక సూత్రధారి. సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారు. రౌజ్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ను ప్రవేశపెట్టిన ఈడీ. విచారణ కోసం 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి. 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ప్రత్యేక న్యాయమూర్తి 28న మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీకి ఆదేశం. లిక్కర్కు దూరంగా ఉండాలని కేజ్రీవాల్ని హెచ్చరించా. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే వెల్లడి. ఆందోళనలు, అరెస్టులు. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో ఉద్రిక్తత. కవితకు దక్కని ఊరట. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సుప్రీం. సాగు చేస్తేనే భరోసా. సీజన్ ముందు కాకుండా మధ్యలో తేడా. చివరిలో రైతు భరోసా కింద ఆర్థిక సహాయం.
రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అభిప్రాయం, మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు, వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్లో లొల్లి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నేతల ఆగ్రహం, రంజిత్ రెడ్డి, దానం, సునీత, మహేందర్ రెడ్డిలకు టికెట్లు ఇవ్వడంపై అభ్యంతరం పునః సమీక్షించాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు టీపీసీసీ నేత నిరంజన్ లేఖ. దేశ ముదుర్లు కాంగ్రెస్ ఖాతాల్లోకి సీఎం రమేష్ 30 కోట్లు చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజ్ పంపిన బాబు. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్లో 30 కోట్ల నిధులు అందాక షర్మిల పార్టీ విలీనం, ఏపీపీసీసీకి నియామకం. ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా. కుట్రలలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుతున్న నారావారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కనికట్టు ఏమిటి? వరంగల్ జైలు స్థలం మార్టిగేజ్పై విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 50 ఎకరాల తనఖా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1173 కోట్ల రుణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ఎస్ హెచ్సిబిఎల్ ఏర్పాటు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి విజిలెన్స్. బ్యాంకుతో ఒప్పందం వివరాలు ఇవ్వాలనే ఆదేశం. మాస్కోలో మారణ హోమం, 40 మంది మృతి, 100 మందికి పైగా తీవ్ర గాయాలు. సంగీత కార్యక్రమంపై ఉగ్ర దాడి, బాంబులు విసిరి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు. ఆయన యుఎస్ వెళ్ళినట్లుగా గుర్తింపు. ట్యాపింగ్లో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఆయన ఇంట్లో సోదాలు, ఆధారాలు లభ్యం. లండన్కు పరారైనట్లు గుర్తింపు. మాజీ డీఎస్పీకి ముగియనున్న కస్టడీ. హార్డ్ డిస్క్లను మూసీలలో పడేసినట్లు వెల్లడించిన ప్రణీత్ రావు. బాలికపై అత్యాచార యత్నం, భూపాలపల్లి సైబర్ క్రైమ్ సిఐ సంపత్ అరెస్ట్. ఫోక్సో కేసులో రిమాండ్కు. అలా లీజుకు ఔటర్. ఇలా 25 కోట్లు కారులోకి. బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బీ ఇన్ఫ్రా. గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు ఎల్ఓఏ అందజేత. జూలై 4న బాండ్ల కొన్న ఐఆర్బీ, 11న ఎన్కాష్మెంట్. కారు పార్టీకి కేరళ సంస్థ కైటెక్స్ సమర్పణ 25 కోట్లు. వరంగల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో 15 కోట్లు. రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు 10. బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు. ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే. మద్యం స్కామ్లో ఆయనే ప్రధాన సూత్రధారి. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేంద్రం తరఫున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. కేజ్రీవాల్కు ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అన్నా హజరే. మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ తరఫున బరిలో. మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. పెండింగ్లో 4. లోక్సభలో ఎన్నికలపై ఎర్రవల్లి నుంచి కేసీఆర్ సమీక్ష. ఫామ్ హౌస్లో హాల్. 300 మందికి ఏర్పాట్లు. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కేకేతో దీపాదాస్ మున్షి భేటీ. పార్టీలోకి రావాలని ఆహ్వానం. 2 రోజుల్లో వారిద్దరూ హస్తంగూటికి. కాంగ్రెస్లోకి పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. పార్టీ మారిన మేయర్గా విజయలక్ష్మే. కౌన్సిల్లో పెరుగుతున్న కాంగ్రెస్ బలం. బీఆర్ఎస్ను వీడి వెళ్లే వారిని ప్రజలే చెప్పులతో కొడతారు. మా పాలనలో వేసవిలోనూ సాగునీరిచ్చాం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇప్పుడు వెలుగు. ఫస్ట్ గంజాయి, ఆపై డ్రగ్స్. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలే టార్గెట్. గంజాయి చాక్లెట్తో ఎరవేస్తున్న మూట. తరచూ హైదరాబాద్ తీసుకెళ్లే అఘాయిత్యాలు. జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. చెల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. నెల కిందనే ఫిర్యాదు అందించిన నిర్లక్ష్యం. వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ. మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి. మరో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. ఇంకో 4 సీట్లు పెండింగ్. మాస్కోలో టెర్రర్ అటాక్, 40 మందికి పైగా మృతి, 100 మందికి గాయాలు. మిర్చికి ధర పెడతలేరు, దాచుకొనిస్తలేరు. వరంగల్ ఎనమాముల మార్కెట్లో వ్యాపారులు, దళారుల దోపిడీ. సిండికేట్గా మారిన వ్యాపారులు. క్వింటాల్ మిర్చి 20,000 ఉంటే 14,000 లోపే చెల్లింపు. పంటను దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు బ్లాక్ చేసిన దళారులు. అరిగోస పెడుతున్న రైతులు. కవితకు నో బెయిల్. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాలే కింగ్ పిన్.
ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. కవితతో భేటీ అయ్యారు. ఆమె నుంచి ఆప్కు 100 కోట్లు ముట్టాయి. ఇది 100 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు. ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు, కేసీఆర్ ఫ్యామిలీలోని 6 కూడా ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెవరు ఎంత కొల్లగొట్టారన్నది దానిపై రెడీ అవుతున్న చిట్టా ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ఆవేదన. మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం. ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిన మాటకి దిక్కులేదు. ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది. సెప్టెంబర్లో నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి? కవిత కేసులో సిబాల్ వాదన. బెయిల్పై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి ధర్మాసనం. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయం ప్రేరేపితం. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు. మోదీ ఇంటి ముట్టడి. 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు పిలుపు. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన. ఢిల్లీలో 2 ఆప్ మంత్రుల అరెస్టు. పోలీసుల అదుపులో అతిషి, సౌరభ్ భరద్వాజ్. 28 వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్. 7 రోజుల పాటు 7 రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే. ఈడీ ఆధారం లేని ఆరోపణలున్న కేజ్రీవాల్ లాయర్లు. జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తారన్న ఆప్ అధినేత సీఎంగా తొలగించాలి. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు మమతా బెనర్జీ. ఆ ఇద్దరిపై వేటు వేయండి. పార్టీ ఫిరాయించిన పట్నం కూచుకుళ్లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. పెండింగ్లో మరో 4 ఎలక్షన్ పిటిషన్లు. బయట నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారు? కాంగ్రెస్లో పోటీకి అభ్యర్థులు లేరని ఒప్పుకున్నట్లే కదా. ఇదేనా కార్యకర్తల కడుపులో పెట్టుకోవడం? కాంగ్రెస్ను నమ్ముకున్నలకు అన్యాయం. ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్. అస్సాం పార్టీలో ఒక్కసారిగా గుప్పుమన్న విభేదాలు. ఏసీబీ వలలో సీతక్క దోస్త్. 19,200 లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లిమా. మానుకోట సబ్ రిజిస్ట్రార్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా. మే 7 నుంచి ఎఫ్సెట్, జూన్ 5, 6న ఐసెట్. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు. పాత షెడ్యూల్కు 2 రోజులు ముందుగానే నిర్వహణ. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాజు వెల్లడి. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు. మరో 2కి బీఆర్ఎస్ టికెట్లు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మేదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి. మాజీ సివిల్ సర్వెంట్స్ను బరిలోకి దిలిపిన కేసీఆర్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. విశాఖ డ్రగ్స్పై టీడీపీ ఎదురుదాడి. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు. ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీపై బాబు నింద. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, బంధువుల ప్రమేయం. విచారణ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. మీడియాతో ప్రభుత్వ సలహాదారుల సజ్జల. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కింగ్ పిన్ కేజ్రీవాల్. ఇది ఓ 100 కోట్ల వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో 600 కోట్ల వరకు చేతులు మారాయి. ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ మాత్రమే. కవితతో నేరుగా మాట్లాడినట్టు ఐడీ అధికారుల వెల్లడి. కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన ఐడీ. టీడీపీ 3వ జాబితా విడుదల. దేవినేని ఉమా, ఆలపాటికి దక్కని టికెట్టు. 13 ఎంపీ సీట్లు, 11 ఎమ్మెల్యే టికెట్లు ఖరారు. మాఫియాలను పోషిస్తున్న వైసీపీ. నిజం గెలవాలి పరామర్శలో భువనేశ్వరి. మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్. ఎన్నికల నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షల మార్పులు. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు. జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష. బీజేపీ 4వ విడత జాబితా విడుదల. తమిళనాడు విరుద్ నగర్ నుంచి నటి రాధిక పోటీ. నా నిర్ణయం మిమ్మలను బాధ పెట్టి ఉండొచ్చు, అయినా మీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉంటా, నన్ను నమ్మండి ప్లీజ్. అభిమానులతో ఆర్ఎస్పీ. కేజ్రీవాల్ అరెస్టు చరిత్రలో చీకటి రోజు. విపక్షాలను లేకుండా చేయాలనే కుట్ర. మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు.